హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేపు కృష్ణాష్టమి కదా. కృష్ణాష్టమికి మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. నేనైతే ఇలా చేసుకున్నాను చూడండి. ఒక వైట్ పంచ్ బ్యాక్గ్రౌండ్లో అలా కట్టుకున్న తర్వాత కింద కూడా కొంచెం నీట్గా ఉండాలని ఇంకో వైట్ పంచ్ అలా కింద పరుచుకున్న తర్వాత ఇక ఇలా ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి కదా, బంతులు, ఇలా ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఉన్నవైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని అవి తీసుకున్నాను. అవి అలాగా ఒక బంతిమాల అలా పెట్టుకున్నాను. ఇటువైపు నుంచి ఇంకో బంతిమాల పెట్టుకున్నాను. ఇంకొక మాల అలా స్ట్రైట్గా ఉంచాను. ఇటువైపు కూడా అలాగా స్ట్రైట్గా పెట్టుకున్నాను. ఎందుకో నాకు ఆ స్ట్రైట్గా కంటే ఇలా కొంచెం కలిపితే బాగుందేమో అని చెప్పి ఇలాగ జాయింట్ చేశాను. అందులో పాత దాంట్లో మిగిలింది ఇంకా ఈ కొత్త దాంట్లో అది కలిపి అలా జాయింట్ చేశాను. ఇటువైపు కూడా అలాగే జాయింట్ చేశాను. జాయింట్ చేశాక నేను మొన్న మార్కెట్ వెళ్ళినప్పుడు అక్కడ లోటస్లు అమ్ముతున్నారనమాట. ఇలాగా డెకరేషన్కి పనికొస్తాయని, బాగుంటాయని చెప్పి కొన్నాను. జత 50 రూపాయలకి ఇచ్చారు, బాగున్నాయి. ఇంకా ఈ లోటస్ని అలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఒక స్టూల్ పెట్టి స్టూల్ మీద ఇలా ప్లాంక్ పెట్టాను. ప్లాంక్ పెట్టి ఇంకొక క్లాత్ వేసాను అనమాట. క్లాత్ వేసాక ఇదిగోండి మా కృష్ణుడిని అలా పెట్టుకున్నాను, మా కన్నయ్యని అలా పెట్టుకున్న తర్వాత ఇంకా వెనకాల నెమలి పించం పెట్టాను. ఇలా గ్లాస్లో బియ్యం పోసి నెమలి పించాన్ని అలా గుచ్చాను అనమాట. అలా పెడితే నిలబడుతుందని అలా గుచ్చాను. అలాగా మా దగ్గర ఉన్న వాటితో సింపుల్గా చేసుకున్నాను. ఇదిగోండి ఈ నెమళ్ళు కూడా మా అమ్మ ఎప్పుడో కొన్నది. మా అమ్మకి బొమ్మలు అంటే ఇష్టం అనమాట. అప్పుడు ఎప్పుడో కొంటే ఆ నెమళ్ళు ఇప్పుడు ఈ డెకరేషన్లో వాడుతున్నాను. ఆ నెమళ్ళు కూడా అటు ఇటు పెట్టేసుకున్న తర్వాత మరి కృష్ణయ్యకి నెమలి పింఛం ఉండాలి కదా, ఆ నెమలి పింఛం అలా తల మీద స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత గంధం కుంకుమతో మా కన్నయ్యకి బొట్టు పెట్టాను అనమాట. చూడండి, కృష్ణుడు బొట్టు పెట్టాక ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడు, అంటే చాలా లుక్గా కనిపిస్తున్నారు కదా. తర్వాత మరి ఆయన వేణువుతో గోపికలందరినీ ఆకర్షించుకోవాలి కదా, అందుకనే వేణువు కూడా పెట్టాము. అదే ఫ్లూట్ అంటారు కదా, ఆ ఫ్లూట్ని కూడా పెట్టాను. తర్వాత ఇలాగా నా దగ్గర ఉన్న కొంచెం క్లాత్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, క్లాత్ ఫ్లవర్ మాల కూడా అలా వేసుకున్నాను డెకరేషన్ కోసం. తర్వాత ఇంకా నా దగ్గర ఉన్న ఒక ముత్యాల హారం కూడా వేసాను. ముత్యాల హారం వేసాక ఇంకా మా డెకరేషన్ని అలా సింపుల్గా చేసేసుకున్నాను నా దగ్గర ఉన్న వాటితో. నేనైతే నార్మల్గా మీకు ఇప్పుడు చూపించడం కోసమని డెకరేట్ చేసుకున్నాను. ఇదైతే నా మొత్తం డెకరేషన్ కాదు. రేపు పూజలో మామూలుగా నార్మల్ పువ్వులతో పూజ చేసుకుంటాను. ఆ పువ్వుల మాల వేసి మళ్ళీ ఫుల్ వీడియో పెడతాను చూడండి. ఇదిగోండి, మొత్తానికి అయితే మా కృష్ణని ఇలా రెడీ చేసుకున్నాము. సింపుల్గా కృష్ణాష్టమికి ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్లో నేను ఒక వెన్నకొండ పెడదామని మర్చిపోయాను, లాస్ట్లో పెట్టాను. అది ఫోటోలో యాడ్ చేశాను చూడండి. నా డెకరేషన్ మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది టోటల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.